హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మాయా ద్వీపం పవర్డ్ బై సరే, ఫస్ట్ మరి ఆడాలంటే మాయా ద్వీపంలో ఇంట్రడక్షన్ కావాలి కదా. మీ గురించి పిల్లమర్రాజు చెప్పేసిన తర్వాత మనం ఇంకా చక్కగా ఆడేసుకుందాం, సరేనా? పిల్లమర్రాజు పలకరించు. ఎలా ఉన్నారు పిల్లలు? బాగున్నాం పిల్లమర్రాజు. మీ పేరేంట్రా? నా పేరు అఖిల్. ఏం చదువుతున్నావు? నేను 3rd క్లాస్ చదువుతున్నా. బాగా చదువుకుంటున్నావా? బానే చదువుతున్నా. వెరీ గుడ్. నీ పేరేంటి? నా పేరు సుధామ్. నువ్వే క్లాస్ చదువుతున్నావు? నేను 5th క్లాస్ చదువుతున్నాను. నీ హాబీస్ ఏంటో చెప్పు. సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్. మంచి హాబీస్. ఇప్పుడు నీ పేరేంటో చెప్పు. నా పేరు అరవింద్. నువ్వే క్లాస్? నేను 4th క్లాస్ చదువుకుంటున్నాను. మరి నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ పెయింటింగ్, సైక్లింగ్. నీ పక్కన ఎవరున్నారు? నేను. నేను అంటే ఎలారా? నీ పేరేంటో చెప్పు. నా పేరు మధుమిత. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నీ హాబీస్ ఏంటి మధుమిత? డ్రాయింగ్ అండ్ డాన్సింగ్. డాన్సింగ్. మరి నా కోసం డాన్స్ చేస్తావా? చేస్తాను. వెరీ గుడ్ మధుమిత. మరి నువ్వు చేసిన డాన్స్ కి పిల్లమర్రాజు ఇంప్రెస్ అయ్యలేదో తెలుసుకుందామా? పిల్లమర్రాజు ఇంప్రెస్ అయ్యావా లేదా? మధుమిత చూడటానికి బాపు గారి బొమ్మలాగుంది. మరి ఆ బొమ్మ డాన్స్ చేస్తే ఎవరన్నా ఇంప్రెస్ అవ్వకుండా ఉండగలరా? థాంక్యూ పిల్లమర్రాజు. ఓకే పిల్లమర్రాజు, మొదటి ఘట్టం స్టార్ట్ చేయమంటావా? ఇప్పటికే ఆలస్యమైంది. తొందరగా స్టార్ట్ చేయండి. మరి మొదటి ఘట్టం ఏంటి? ఇప్పుడు నేను కొన్ని కూరగాయలు అలాగే ఫ్రూట్స్ ని పంపిస్తాను. కళ్ళకు గంతలు కట్టుకొని వాటి పేర్లను కనిపెట్టాలి. అలాగే పిల్లమర్రాజు. ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్ కి ఒక పాయింట్ ఇస్తాను. అలా ఏ టీం కైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో ఆ టీం గెలిచినట్టు. సరేనా? ఓకే పిల్లమర్రాజు. సో మీ సెన్సెస్ ఎలా పనిచేస్తున్నాయో టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. మరి మీ టీంలో ఎవరు ఆడతారు? అఖిల్. ఇదేంటి, ఒకళ్ళేమో అఖిల్ అంటున్నారు, ఒకళ్ళేమో సుధాంశ్ అంటారు. కరెక్ట్ గా చెప్పండి. సుధామ్ కన్ఫర్మ్. ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పంపిస్తాడు పిల్లమర్రాజు. అవి పేర్లు ఎవరికైతే బాగా తెలుసో వాళ్ళే ఆడండి. అయితే సుధామ్. సుధాంశేనా? ఎందుకు? వాడన్ని తింటూ ఉంటాడా? ఏం సుధాంశ్, ఇప్పుడు కళ్ళ గంతులు కట్టేస్తాడు పిల్లమర్రాజు. నువ్వు గెస్ట్ చేయాలి ఒక్కోటి, సరేనా? ఓకే పిల్లమర్రాజు, సుధాంశ్ ఆడతాడంట, కళ్ళ గంతులు కట్టేసేయ్. ఓకే, ఇప్పుడేం చేస్తున్నావు నెక్స్ట్? ఫస్ట్ ఐటమ్ ని పంపిస్తున్నా. సరే అయితే చేయి చాచు. అరే అఖిల్, ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఫ్రూట్ ని నీ ఫ్రెండ్ కి టేస్ట్ చూపించి దాని పేరు చెప్పించగలిగితే మీ టీం కి 1 పాయింట్ ఇస్తాను. సరేనా? అలాగే పిల్లమర్రాజు. దాని పేరు నీకు తెలుసా?
నీకు తెలీదా? నువ్వు చూస్తేనే చెప్పలేవా? సరే మీ వాడి టేస్ట్ చూపించు. యాపిల్. రాంగ్ ఆన్సర్. గోవా. రాంగ్. నాకేమనిపిస్తుందంటే ఆన్సర్ తెలుసు కూడా రాంగ్ చెప్తున్నాడు, ఎక్కువ తినేయచ్చని. అరే కరెక్ట్ చెప్పరా. కరెక్ట్ చెప్పు, పాయింట్లు పోతే నీకు. ఇప్పుడు ఒక తప్పు చెప్పావంటే పోయినట్టే. పీతో స్టార్ట్ అవుతుంది. పైనాపిల్. యాపిల్ చెప్తే నీకు ఇంకేం తెలీదా? వెరీ గుడ్. పిల్లలు, మీరు రోజు పియర్స్ తినడం అలవాటు చేసుకుంటే మీ గుండెను చాలా హెల్తీగా ఉంచుతుంది. అలాగే క్యాన్సర్ ని కూడా మీ దగ్గరికి రానివ్వదు. రోజు తింటారు కదా. థాంక్యూ పిల్లమర్రి రాజు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ కి వెళ్దామా? వెళ్దాం. సరే అయితే రెండో ఐటమ్ ఏంటి పిల్లమర్రి రాజు? పంపిస్తున్నా, చూడండి. ఇప్పుడు నేను పంపించే దాన్ని మీ ఫ్రెండ్ కి స్మెల్ చూపించి పేరు చెప్పించగలిగితే మీ టీం కి ఇంకో పాయింట్. సరేనా? అలాగే పిల్లమర్రి రాజు. చూపించు. జింజర్. సరిగ్గా చెప్పు. కరెక్ట్ రాంగా? జింజర్ కంపల్సరీ. కంపల్సరీయా? అయితే కరెక్టే. వెరీ గుడ్. చాలా మంది పిల్లలు భోజనం చేసేటప్పుడు అల్లం వస్తే తినకుండా పక్కన పడేస్తుంటారు. అలా చేయకుండా అల్లాన్ని చక్కగా తింటే మీ అరుగుదల శక్తిని పెంచుతుంది, మీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. పిల్లమర్రి రాజు, ఇంకా లాస్ట్ ఐటమ్ పంపించైతే. అదిగో. ఇప్పుడు పరీక్ష ఏంటంటే నేను పంపించిన దాన్ని మీ ఫ్రెండ్ చేతిలో పెట్టి టచ్ చేయించి అదేంటో కరెక్ట్ గా చెప్పించగలిగితే మీకు ఇంకో పాయింట్ ఇస్తాను. అలాగే పిల్లమర్రి రాజు. కమ్ ఆన్ సుధాంష్, ఇది కరెక్ట్ గా గెస్ చేస్తే సూపర్. నువ్వు 3 out of 3. కుకుంబర్. కుకుంబరా? కాదు. దోసకాయ. ఓయ్, ఇది దోసకాయ అంటో. కుకుంబర్ అంటే ఏంటి? దోసకాయ. దోసకాయ అంటే ఏంటి? కుకుంబర్. మరి అటు ఇటు మార్చి చెప్తుంది. ఆలోచించు. నువ్వు అడుగుదామా? అడుగుదాం. అడుగు నువ్వే. పిల్లమర్రి రాజు ఇదేంటి? ఇది ఏంటి అంటే ఎందుకు చెప్తాడు? క్లూ ఇవ్వమని చెప్పు. పిల్లమర్రి రాజు క్లూ ఇస్తావా? అది నోట్లో పెట్టుకుంటే చేదుగా ఉంటుంది. చేదు. దాన్ని కూర చేసుకొని తిన్నా కూడా కొంచెం చేదుగానే ఉంటుంది. చెప్పురా. టైం అయిపోతుంది. లాస్ట్ 10 seconds. You start with B. బ్రింగ్ బ్రింగ్ అన్న రాంగ్ అంతా తీసేసుకుంటాను. ఫుల్ గా చెప్పు. 5 seconds. అయిపోతుంది టైం. టైమ్ అప్. అర్రే బ్యాడ్ లక్. అఖిల్ ఏంటో చెప్పు. బిట్టగాడ్. తెలుగులో ఏమంటారు? కాకరకాయ. కాకరకాయ. పిల్లలు, కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ దాన్ని ఇష్టంగా తింటే మీ స్కిన్ కి, హెయిర్ కి చాలా మంచిది. అలానే ఆస్మాని, జలుబుని, దగ్గుని కూడా తగ్గిస్తుంది. సుధాంష్ ఎలా ఉంది? బాగుంది. ఇక నుంచి ఇంటికి ప్రాక్టీస్ చేయి. మనం అన్ని తినేస్తాము కానీ కళ్ళు మూసుకుంటా ఏంటో అర్థం కాదు కదా. సరే అయితే మీ టీం ఎంత స్కోర్ వచ్చింది? 2. ఇప్పుడు ఈ టీం ఆడబోతున్నారు. ఈ టీంలో ఎవరు ఆడతారు? నేను ఆడతాను. సరే పిల్లమర్రి రాజు, అరవింద్ ఆడతాడంట. కళ్ళ గంతులు కట్టేస్తావా? ఈ కళ్ళ గంతులు వచ్చేసి ఇప్పుడు నీకు మధుమిత ఫస్ట్ ఐటమ్ పంపిస్తాడంట. చేయి చాచు. ఇప్పుడు నేను పంపించే దాన్ని మీ ఫ్రెండ్ కి టేస్ట్ చూపించి దాని పేరు చెప్పించాలి. అలాగే పిల్లమర్రి రాజు. ఓకే, టేస్ట్ చేపించి ఒకటి తీసి. పైనాపిల్. పైనాపిల్. మధుమిత కరెక్టేనా? కరెక్ట్. వెరీ గుడ్. పిల్లలు, ఇప్పుడు మీకు తెలియని విషయాన్ని ఒకటి చెబుతాను. జాగ్రత్తగా వినండి. మీ కడుపులో చిన్న చిన్న నులిపురుగులుంటాయి. దాని వల్ల మీకు కడుపు నొప్పి కూడా వస్తుంటుంది. అదే మీరు పైనాపిల్ ని చక్కగా తింటే మీ పొట్టలో ఉన్న నులిపురుగులతో ఫైట్ చేసి మిమ్మల్ని కడుపు నొప్పి నుండి రక్షిస్తుంది. అంతేకాదు మీ ఎముకలకి బలాన్ని ఇస్తుంది, పళ్ళ చిగుళ్ళను గట్టిపరుస్తుంది. సరే పిల్లమర్రి రాజు,
నెక్స్ట్ ఐటమ్ పంపించు. ఇప్పుడు దాని స్మెల్ చూపించి దాని పేరేంటో మీ ఫ్రెండ్ చేత చెప్పించాలి. అలాగే పిల్లమరి రాజు. చెప్పు. అరవింద్ టైం అయిపోతుంది. స్మెల్ వస్తుందా రావట్లేదు అరవింద్? వస్తుంది. టైం అయిపోతుంది. చెప్పు. ఈ ఛాన్సెస్ ఉన్నాయి, రాంగ్ ఆన్సర్ అయినా పర్వాలేదు, ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పు. ఒకటి తిన్నావా అది? అయ్యో కష్టమైంది వచ్చింది. చెప్పు ఫాస్ట్గా. ఏదో ఒకటి చెప్పు. పిల్లమర్రి రాజు హెల్ప్ చేయొచ్చు కదా, చాలా కష్టమైంది ఇచ్చో. ఉల్లిపాయ లాంటిదే కానీ ఉల్లిపాయ కాదు. ఎండిపోయి ఉంటుంది ఏంటి? ఇంకా హెల్ప్ అడుగుతామా? పిల్లమర్రి రాజు ఇంకో క్లూ ఇవ్వు. ఇంట్లో అమ్మ కూర చేసేటప్పుడు తాలింపులో యూస్ చేస్తుంటారు. నువ్వు తినేటప్పుడు నీకు ఇష్టం లేని పక్కన పెడుతుంటే ఏంటేంటి? కొత్తిమీర. ఇంకా తెల్లగా ఉంటుంది ఒకటి. ఇది వెల్లుల్లిపాయ. వెరీ గుడ్. వెల్లుల్లిని కనుక చక్కగా తింటే మీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, అలాగే డయాబెటిస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. థాంక్యూ పిల్లమరి రాజు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ కనుక కరెక్ట్ గా చెప్తే మీరే గెలిచేస్తారు, సరేనా? ఓకే, అలాగే. నెక్స్ట్ ఐటమ్ పంపించు. ఓకే, దీన్ని టచ్ చేయాలి, తన చేతుల్లో పెట్టేసే. అది ఏమనుకుంటున్నావు? ఫ్రూటా, వెజిటబుల్లా, లేకపోతే ఇంకేమన్నా? వెజిటబుల్. కరెక్ట్, వెజిటబుల్లే. దాని పేరేంటో చెప్పు. ఏ కలర్ లో ఉంటుందో తెలుసా? అది చెప్పు. గ్రీన్. కరెక్ట్, గ్రీన్ కలర్ లోనే ఉంటుంది. దాని పేరు? కావాలా? పిల్లమరి రాజు క్లూ ఇస్తావా? ఇస్తా. చివర్లో దీన్ని కాయ అంటారు. ఆలోచించండి. కూరగాయల్లో కాయ. ఏం కాయ? వంకాయ అలా ఉంటుంది కదా, అలా పొట్లకాయ, అలా ఇదేం కాయ చెప్పండి. ఫస్ట్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది అడుగుదామా? పిల్లమర్రి రాజు మొదటి ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది తెలుగులో చెప్పు. బి అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. బీరకాయ. కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్. ఓకే, నచ్చింది ఆట? మొత్తానికి 3 out of 3 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి మీ టీం గెలిచారు. వెరీ గుడ్. వినాయక, వీళ్ళు గెలిచారు కాబట్టి అయితే వీళ్ళకి ఇవ్వు. ఇస్తున్నాను, తీసుకో. ఏంటన్నయ్య? మూషికము. ఈ మూషికము మీకు చివరి ఘట్టంలో యూజ్ అవుతుంది, సరేనా? అలాగే. సరే, ఇంకా సెకండ్ రౌండ్ కి వెళ్దామా? అక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఏమొస్తుంది? ఏమో. మ్యాజిక్ ట్రీ. బై కిండర్ జాయ్. ఇదే రెండో ఘట్టం, అదే మ్యాజిక్ పాట్. అందులో 4 కలర్ బాల్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఒక్కొక్కరిగా వెళ్ళి ఒక్కొక్క బాల్ ని బయటికి తీయాలి. ఒక్కొక్కరికి ఒక కలర్ వస్తుంది. అప్పుడు ఆ కలర్ కి తగ్గ క్యారెక్టర్ ఇక్కడ ప్రత్యక్షం అవుతారు. వాళ్ళతో మీరు ఏం చేయాలి? ఫైటింగ్. ఎంతమందికి ఇష్టం ఇక్కడ ఫైటింగ్? అందరికి ఇష్టమా? బట్ వీళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ అలాగే వీళ్ళకి చాలా డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. సో మీరు చాలా తెలివిగా గెలవాలి, సరేనా? సరే. ఫస్ట్ ఎవరు ఆడతారు? నేను వెళ్తా. ఏంటి అంత కాన్ఫిడెన్స్ నీకు? నాకు సూమో రెస్లింగ్ అన్ని వచ్చు. వచ్చా? సరే చూద్దాం మరి ఎలా ఆడతావో. వెళ్ళు. బ్లాక్ కలర్ ఎవరో తెలుసా? తెలీదు. యమకింకరుడు వచ్చేసాడు. నువ్వేమో సూమో రెజ్లింగ్ వచ్చాను, కానీ వచ్చింది సూమో కాదు, యమకింకరుడు. వీడు కుమ్మేస్తాడు 2 కొమ్ములతో, జాగ్రత్త. గో. లాస్ట్ 30 seconds. వెరీ గుడ్. అఖిల్ ఎలా ఉంది? చాలా బాగుంది. సుమో అనుకున్నావు కానీ యమకింకరుడు వచ్చాడు. బట్ చాలా పవర్ఫుల్ కదా వాడు. బట్ నీకు చాలా రెజ్లింగ్ వచ్చు కాబట్టి ఈజీగా గెలిచేసావు. లేకపోతే మిగతా వాళ్ళు అయితే కష్టం వాడిని ఓడించడం కదా. గ్రేట్. సరే, ఇప్పుడు ఈ టీం నుంచి ఎవరు వెళ్తారు? ఆల్ ది బెస్ట్. రెడ్ కలర్ ఎవరో తెలుసా? తెలీదు. సుమో వచ్చేసాడు. జాగ్రత్త ఆడాలి. ఓకే, స్టార్ట్.
అఖిల్. సరే అఖిల్, పిలమర్రా చెప్పాడు కాబట్టి అరవింద్ ప్లేస్ లో నువ్వు వెళ్తున్నావు ఫైటింగ్ చేయడానికి. నువ్వు ఓడిపోతే అరవింద్ ఓడిపోయినట్టే, వాడిని గెలిపించాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. అయ్యో, కానీ అఖిల్ చాలా కష్టపడ్డాడు అరవింద్ కోసం. రియల్ హీరో, అప్రిషియేట్ చేయాలి అఖిల్ ని. తన కోసం ఆడలేదు, అరవింద్ కోసం ఆడాడు. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పు. థాంక్యూ అఖిల్. ఇట్స్ ఓకే. కానీ గెలుచుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాడు అఖిల్ కదా. సరే, ఇప్పుడు ఈ టీం నుండి నువ్వు వెళ్ళాలి. వెళ్ళు. ఆరెంజ్ కలర్ ఎవరో తెలుసా? కరెక్ట్, పిలవండి. రోబో వచ్చేసాడు. ఫైట్ చేయాలి, గెలవాలి. ఓకే, స్టార్ట్. అయ్యి, నువ్వు కూడా ఎక్సైజ్ చేయి. Boom, Robo-Ra, Robo-Ra, Robo-Ra. Zoom, zoom, Robo-Ra, Robo-Ra, Robo-Ra. Boom, Robo-Ra, Robo-Ra, Robo-Ra. Zoom, zoom, Robo-Ra, Robo-Ra, Robo-Ra. Boom, boom, Robo-Ra, Robo-Ra, వెరీ గుడ్. ఈ టీమ్ లో ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చేసింది. సూపర్ గా ఆడారు. అండ్ ఇంకా లాస్ట్ నువ్వు మధుమిత, వెళ్ళు. ఎల్లో కలర్ ఎవరు వచ్చారో తెలుసా? తెలీదు. పోతురాజు. అన్నయ్య, పోతురాజు వచ్చేసాడు. అదేంటి? అయ్యో అయ్యో అయ్యో, నీకన్నా చిన్నగా ఉన్నాడు. పిల్లమరి రాజు నాకు హెల్ప్ చేయవా? ఏం చేయమంటావు? నా బదులు ఎవరైనా పంపిస్తావా? ముందు నువ్వు ఆడి చూడు. నీ వల్ల కాకపోతే అప్పుడు పంపిస్తా. సరే. వెరీ గుడ్, వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. భయం వేస్తుంది. ఏం చేయడు. అద్భుత, వాడు చూడు ఎంతున్నాడో, ఎంత చిన్నవాడు ఉన్నాడు. ఎందుకు భయం? పిల్లమరి రాజు వాడి చేతిలో తాడు లాక్కో. తాడుతో కొట్టు. పిల్లమరి రాజు హెల్ప్ చేయి. పిల్లమరి రాజు. సరే అయితే మధుమిత, నీ బదులు ఎవరిని పంపించాలి? పిల్లమరి రాజు సుధాంష్ ని పంపిస్తావా? సరే అయితే పంపిస్తున్నాను. రేయ్, నువ్వు బయటకు వచ్చి ఓడిపోతారా? రేయ్, బయటికి రాకు. ఏమైంది? అల్లేవా? సరే పిల్లమారు రాజు, ఏం చేద్దాం? అయితే ఈసారి అఖిల్ పంపించండి. అఖిల్ జాగ్రత్త, గెలిపించాలి. ఆల్ ది బెస్ట్. Open Gangnam Style. వెరీ గుడ్ అఖిల్, కంగ్రాచులేషన్స్.
మొత్తానికి మధుమితాన్ని గెలిపించేసావు. హ్యాపీనా? థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ అంకిల్. సరే, మీ ముగ్గురు గెలిచారు. హ్యాపీగా నెక్స్ట్ ఘట్టానికి వెళ్తారు. పాపం అరవింద్, నువ్వు ఓడిపోయావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇనుప పంజరంలోకి వెళ్తున్నావు. అయ్యో, చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇనుప పంజరంలోకి వెళ్ళిపోయాడు. ఓకే, మీలో ఎవరైతే ఒంటికన్ రాక్షసుని చంపేస్తారో అప్పుడు తను మళ్ళీ నార్మల్ అయిపోతాడు. సరేనా? ఓకే, ఇప్పుడు ఇంకా మీ ముగ్గురులో ఒకరికి మ్యాజిక్ రింగ్ రాబోతుంది. మ్యాజిక్ రింగ్ ఎవరికి వస్తుందో తెలుసుకుందామా? తెలుసుకుందాం. పిల్లమర్ రాజు, ముగ్గురులో మ్యాజిక్ రింగ్ ఎవరికి ఇస్తున్నావు? అఖిల్కి పిల్లమర్ రాజు ఇస్తున్నా. తీసుకో. మాయా ద్వీపానికి స్వాగతం. పవర్డ్ బై కిండర్ జాయ్. ఇదే మూడో ఘట్టం. అదే అపూర్వ ఖడ్గం. ఈ ఖడ్గం రావాలంటే బుల్లిరాజుని మీరు ఇంప్రెస్ చేయాలి. బుల్లిరాజు ఎవరు? ఈ ఖడ్గం ఓనర్. పిలుతామా మరి? పిలవండి. పిల్లలు మీరు పిలిచారా నన్ను? అవును, మేమే పిలిచాం. ఎందుకు పిలిచారమ్మా? నాకు ఈ ఖడ్గం కావాలి. ఈ ఖడ్గం కావాలంటే మా బుల్లిరాజుని బాగా ఇంప్రెస్ చేయాలి. అప్పుడు ఆ ఖడ్గం మీకు సొంతం అవుతుంది. మా బుల్లిరాజుని ఇంప్రెస్ చేయగలరా? అది మీ ఇద్దరు టీమ్స్ లో ఏ టీం ఇంప్రెస్ చేయబోతుంది? ఇద్దరు కాదు, ఫస్ట్ ఒక టీమే. ఫస్ట్ ఎవరు వెళ్తారు? మీరు వెళ్తారా? వీళ్ళు పంపిద్దాం. ఫస్ట్ వీళ్ళు హ్యాండ్ లిఫ్ట్ చేశారు కాబట్టి. ఓకేనా? సరే, మీరేం చేస్తారు? మా భూలోకంలో ఓల్డ్ మ్యాన్ డాన్స్ బాగుంటుంది. దాంతో మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాము. నిజంగానా? నిజంగా అంత బాగుంటుందా? అంత బాగుంటుంది. మరి ఇప్పుడు భూలోకం నుంచి ఎలా వస్తారు? మ్యాజిక్ రింగ్. అయితే ఉపయోగించండి మ్యాజిక్ రింగ్ ని. ఐరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో దక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో నడిచొచ్చే దత్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం ధరించిన హృదయుడో విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు ఓకే, బుల్లిరాజా, మరి ఓల్డ్ మ్యాన్ డాన్స్ నచ్చిందా నచ్చలేదా? చాలా బాగా నచ్చింది. ఇంప్రెస్ అయ్యారా? అయ్యో, Impress అయిపోయాము. సరే, అయితే ఈ టీం వాళ్ళు చాలా ఇంప్రెస్ చేసేస్తారు మమ్మల్ని. మరి నీ టీంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా, మరి నువ్వెలా ఇంప్రెస్ చేయగలవు మమ్మల్ని? నాకేం భయం లేదు. నాతో పిల్లమరి రాజు ఉన్నాడు. అబ్బో, మరి నువ్వేం చేస్తావు? మా ఊర్లో ఒక మంచి మ్యాజిక్ షో చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. తనని పిలిపించి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాను. వెరీ గుడ్, అయితే పిలిపించు. పిల్లమరి రాజు, తనని పంపిస్తావా? ఓ, తప్పకుండా పంపిస్తా.
వెరీ గుడ్ పులిరాజా, చెప్పండి. ఎలా ఉంది మ్యాజిక్ షో? చాలా బాగుంది, చాలా చాలా ఆనందపడ్డాను నేను. సరే, ఇంతకి మరి వీళ్ళల్లో ఎవరికి ఇస్తారు ఈ అపూర్వ కట్టాన్ని? వీళ్ళిద్దరు బాగా చేశారు, కానీ ఆ అమ్మాయి మ్యాజిక్ చాలా బాగుంది, మమ్మల్ని చాలా ఇంప్రెస్ చేసింది. కాబట్టి ఈ ఖడ్గం మీ సొంతం. వెరీ గుడ్ మధుమిత, అపూర్వ కట్టు నీకు వచ్చేసింది, తీసుకో. వెరీ గుడ్, కట్టుకొని నీ సొంతం అయిపోయింది, నువ్వు హ్యాపీ. కాకపోతే మీ ఇద్దరులో ఒకరు ఇప్పుడు బండరాయి అయిపోతారు. పులిరాజా, మరి ఇద్దరులో ఎవరిని బండరాయి చేస్తున్నావు? ఆ ఎర్రబ్బాయి. ఎందుకు? అబ్బాయి బండగా ఉన్నాడు కాబట్టి బండరాయం చేసేస్తున్నాను. ఇది తప్పు. అదేంటి, లావుగా బొద్దుగా ఉంటే బండరాయం చేసేస్తారా ఏంటి? అలా ఒప్పుకోం మేము. బుల్లిరాజా నిన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు. మీ ఇద్దరు బాగా చేశారు, కానీ మేము చెప్పము. అల్లరి దయ్యాన్ని పిలుస్తాం. అల్లరి దయ్యం, అల్లరి దయ్యం వచ్చేయ్. వచ్చేసా, నేను వచ్చేసా. అల్లరి దయ్యాన్ని, అల్లరి దయ్యాన్ని. ట్రింగ్ ట్రింగ్. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు పేర్లు ఇక్కడ ఉన్నాయి. మీలో ఒకరు వచ్చి ఒకరి పేరు చేయండి. ఇప్పుడు పేరు చూస్తాను. మీ ఇద్దరులో ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళు బండరాయి అయిపోతారు. కరెక్ట్. ఓపెన్ చేస్తున్నా. ఏంటి నువ్వే వచ్చి నీ పేరు తీసుకున్నావు? సో ఇప్పుడు నువ్వు రీడు గీడు ఉండదు, అలా ఉండదు. పుల్లిరాజు ఒప్పుకోడు, నువ్వే వచ్చి. ఒప్పుకునేది లేదు, అది వచ్చిందంటే నువ్వు బండరాయి అవ్వాల్సిందే. ఇంకంతే, తప్పదు. అఖిల్, నీ పేరు వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు బండరా అయిపోతున్నావు. బండరా అయిపోయాడు. అఖిల్ మళ్ళీ నార్మల్ అవ్వాలంటే మీ ఇద్దరులో ఎవరో ఒకరు ఒంటికన్ను రాక్షసుని చంపాలి. ఓకేనా? ఓకే. నేను వచ్చిన పని అయ్యినది. వెళ్తున్నా వెళ్తున్నా. ట్రింగ్ ట్రింగ్. ఇదే 4వ ఘట్టం. మీ వెనకాల 10 బంగారు బొమ్మలున్నాయి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రశ్న ఉంది. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో ఒక్కొక్క మెట్టు ఎక్కచ్చు. ఫస్ట్ అన్ని మెట్లు ఎవరైతే ఎక్కేస్తారో వాళ్ళు గెలిచినట్టు అమృతాన్ని సొంతం చేసుకోవచ్చు. సరేనా? స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, బంగారు బొమ్మలు అడగండి. మీ మొదటి ప్రశ్న, సింహాచలంలో ఉండే దేవుడి పేరేంటి? ఆప్షన్స్: వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, నరసింహ స్వామి. వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి కరెక్టా రాంగా? రాంగ్ ఆన్సర్. అయ్యో. నరసింహ స్వామి. నరసింహ స్వామి రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మధుమిత లీడింగ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. మీ రెండవ ప్రశ్న, టుమారో స్పెల్లింగ్ ఏంటి? TOMORROW. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఆహా, ఈక్వల్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడగమందాం. సరేనా? అడగండి. మీ మూడవ ప్రశ్న, 1 లక్ష అంటే ఎన్ని వేలు? ఆప్షన్స్ ఏంటి? 1 lakh లో ఎన్ని థౌసండ్స్ ఉంటాయి? 6. 6,000 ఎంత? 6,000 అవుతుంది. 10,000 అవుతుంది. 100. బంగారు బొమ్మలు కరెక్టా రాంగా? 100,000 రైట్ ఆన్సర్. వెరీ గుడ్. లీడింగ్ లోకి వెళ్ళిపోయింది మళ్ళీ మధుమిత. సరే, ఈసారి నువ్వు కూడా చెప్పేసి మళ్ళీ ఈక్వల్ చేసేయాలి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. మీ నాలుగవ ప్రశ్న, ఎంత దానం చేసినా తరగని దానం ఏంటి? కన్యాదానం, విద్యాదానం, అన్నదానం. అన్నదానం కరెక్టా రాంగా? అన్నదానం రాంగ్ ఆన్సర్. అయ్యో, రాంగ్ ఆన్సర్ అంట. బ్యాడ్ లక్. సరే, నువ్వు చెప్పు. విద్యాదానం కరెక్టా రాంగా? విద్యాదానం కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇంకా 2 ఆన్సర్స్ కనుక కరెక్ట్ చెప్తే నువ్వు గెలిచేస్తావు. ఓకేనా? కమ్ ఆన్. అండ్ నువ్వు అప్పుడే ఏమి డిసప్పాయింట్ కావద్దు. నువ్వు ఇంకో 2 కరెక్ట్ గా చెప్పేస్తే నువ్వు ఈక్వల్ అయిపోతావు. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. మీ తర్వాత ప్రశ్న, బాద్షా సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? తమన్, మణి శర్మ, దేవి శ్రీ ప్రసాద్. తమన్ కరెక్టా రాంగా? తమన్ కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇంకొకటి చెప్పు, ఈక్వల్ అయిపోతావు. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. మీ ఆరవ ప్రశ్న, ఎలక్ట్రిసిటీ స్పెల్లింగ్ ఏంటి?
ఆగండి ఫస్ట్ థింగ్ స్టార్ట్ చేశారు. ELECTRICITY. రైట్ ఆన్సర్. Yes. వెరీ గుడ్. పోటీ సూపర్ గా జరుగుతుంది. ఈక్వల్ అయిపోయారు. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. 8 sevens ఎంత? 56. 56 కరెక్ట్ రాంగా? 56 కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఆహా, నువ్వు లీడ్ లోకి వెళ్ళిపోయావు ఫస్ట్ టైం. కంగ్రాచులేషన్స్. ఇంకొక ఆన్సర్ కనుక కరెక్ట్ చెప్తే నువ్వు గెలిచేస్తావు. నువ్వు 2 చెప్తే నువ్వు గెలిచేస్తావు. అన్నయ్య ఈసారి ఈజీ క్వశ్చన్ అడగమనవా? ఓకే, బంగారు బొమ్మలు పాపం మధుమిత కోసం ఈజీ క్వశ్చన్ అడగవా? అలాగే. అన్నవరంలో ఉన్న దేవుడి పేరేంటి? ఆప్షన్: వినాయకుడు, సత్యనారాయణ స్వామి, హనుమంతుడు. వినాయకుడు రాంగ్ ఆన్సర్. అయ్యో, చాలా ఈజీ క్వశ్చన్ నువ్వు చెప్పలేకపోయావు. నువ్వేం చెప్పగలవా? ఇంకా 2 ఉన్నాయి. హనుమంతుడు, సత్యనారాయణ స్వామి 2 ఉన్నాయి. ఆలోచించుకో. హనుమంతుడు. కరెక్ట్ రాంగా? హనుమంతుడు రాంగ్ ఆన్సర్. ఇది గనక కరెక్ట్ అయి ఉంటే గెలిచేసేవాడివి. బ్యాడ్ లక్, మిస్ అయింది ఛాన్స్. అండ్ మధుమిత ఈసారి కరెక్ట్ చెప్పాలి. ఓకే, ఈక్వల్ అవుతావు. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. చీఫ్ ని ఇంగ్లీష్ లో ఏమంటారు? బ్రూమ్. చెప్పు బంగారు బొమ్మలు కరెక్ట్ రాంగా? కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఈక్వల్ అయిపోయారు. ఇంకా లాస్ట్ ఒకే ఒక క్వశ్చన్ ఉందంట. మరి ఎవరు ఫస్ట్ చెప్తారో వాళ్ళే విన్నర్. ఓకేనా? ఇద్దరికి ఆల్ ది బెస్ట్. లాస్ట్ క్వశ్చన్ అడగండి. బ్లెస్సింగ్స్ ని తెలుగులో ఏమంటారు? ఆప్షన్: అభినందన, దీవెన, పూజించుట. అభినందన. నువ్వు చెప్పు. దీవెన. ఒకళ్ళు వచ్చేసి అభినందన చెప్పారు, ఒకళ్ళు వచ్చి దీవెన చెప్పారు. ఏది కరెక్ట్? దీవెన కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. ఈ పరీక్షలో నువ్వు ఓడినందుకు నిన్ను బంగారు బొమ్మగా మార్చేస్తున్నాం. అయ్యో పాపం, బంగారు సెల్ అయిపోయాడు. నీ కోసం సింహాసనం ఎదురు చూస్తుంది. పైకి రా. నీ అద్భుతమైన తెలివితేటలతో మమ్మల్ని మెప్పించినందుకు నీకు అమృతాన్ని కానుకగా ఇస్తున్నాము. తీసుకో. జయ హో నారి, జయము జయము, ధీరశాలి వీరనారి, విజయపుత్రిక వీరవనిత, జయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. ఓకే, అమృతం వచ్చేసింది. హ్యాపీనా? చాలా. ఓకే, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? తెలీదు. ఆఖరి ఘట్టానికి ఒంటి కన్ను రాక్షసుడితో పోరాటం. ఇప్పుడు మీరు చూడబోయేది ఒంటి కన్ను రాక్షసుడితో పోరాటం. పిల్లమరి రాజు హెల్ప్ చేయవా? నా కత్తి లాక్కున్నాడు. మరి వాడి చేతిలో పెడితే లాక్కోకుండా ఏం చేస్తాడు? నా చేతిలో అయిపోయావు. పిల్లమరి రాజు. ఏంటమ్మా? హెల్ప్ చేయవా? ఏం కావాలి? నాకు మూషికం కావాలి. అప్పుడే మూసికమా? ముందు నువ్వు ఫైట్ చేయి. నా కత్తి లాక్కున్నాడు. కత్తి పోతే పోయింది. నీ చేతులతో కొట్టు. కానీ నన్ను కొడుతున్నాడు. కొట్టకుండా కొడుతున్నానని అబద్ధాలు చెబితే నిజంగా కొడతా. ప్లీజ్ పిల్లమరి రాజు. ప్లీజ్ పిల్లమరి రాజా, నువ్వు కాసేపు హెల్ప్ చేయకుండా ఉండు. ప్లీజ్ పిల్లమరి రాజు. ఎందుకమ్మా ఏడుస్తావు? ధైర్యంగా ఆడమ్మా. పిల్లమరి రాజు హెల్ప్ చేయవా? పిల్లమరి రాజు ఏమి చేయలేడురా. ప్లీజ్. నిన్నిప్పుడు నమిలేస్తా. నా చేతిలో అయిపోయావు. ప్లీజ్. ఎందుకమ్మా ఏడుస్తావు? పిల్లమరి రాజు నాకు హెల్ప్ చేయి. తప్పకుండా చేస్తాను. అమృతం తాగుతావా? ఆహా, నాకు మూషికం కావాలి. మూషికం ఎందుకు? మూషికం వస్తే నేను ఈజీగా గెలుస్తాను, అందుకే. సరే అయితే వినాయకుడి తలుచుకో, మూషికం వచ్చేస్తుంది. జై బోలో వినాయకుడికి. ఇలా తప్పుడు మంత్రాలు చదివితే మూషికం కాదు, ఇంకో ఒంటి కన్ను రాక్షసుడు వస్తాడు.
వద్దు. అయితే మంత్రాన్ని సరిగ్గా చదువు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వెరీ గుడ్. మొత్తానికి మధుమిత గెలిచేసావు. ఫస్ట్ ఏమో ఏడ్చేసావు, భయం వేసిందా? గెలవడానికి కారణం ఎవరు? పిల్లమరి రాజు. మరి థ్యాంక్స్ చెప్పు. థాంక్యూ పిల్లమరి రాజు. ఆహా, నువ్వు గెలిచినందుకు నాకు సంతోషంగా ఉందిరా బాలిక. మరి నా ఫ్రెండ్స్ ని పంపిస్తావా? ఓ, నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తున్నారు చూడు. వెరీ గుడ్, నీ ఫ్రెండ్స్ వచ్చేసారు. థాంక్యూ పిల్లమరి రాజు. ఓకే పిల్లలు. ఓకే మధుమిత, ఇప్పుడు నీకు పిల్లమరి రాజు స్పెషల్ గిఫ్ట్ ఇస్తాడంట. తీసుకుంటావా? ఏమని చెప్పు. ఇవ్వు పిల్లమరి రాజు. సైకిల్ వచ్చేసింది. హ్యాపీనా? చాలా. నీకు ఇష్టమా సైకిల్ అంటే? ఆ. రోజు స్కూల్ కి సైకిల్ మీద వెళ్తావా? ఇంకా వచ్చా తొక్కటం ఇంకా రాదా? అయితే నేర్చుకోవచ్చు. ఓకే, సరే. నేర్చుకొని వెళ్ళు, సరేనా? అండ్ ఇప్పుడు మీ టీం కి గోల్డెన్ ఇది రాబోతుంది. కలెక్ట్ చేసుకుంటారా వెళ్ళి? సరే వెళ్ళండి. పిల్లలు గోల్డ్ అంత నిధిని సొంతం చేసేసుకున్నారు. మీరు కూడా నిధిని సొంతం చేసుకోవాలనుకుంటే మా ఇది పాడండి. వచ్చేవారం కలుద్దాం. దెన్ గుడ్ నైట్. Darling, what's in that darling? Darling, baby, darling.